సిగరెట్లు తాగుతున్నారు, అక్కడ వెతుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు స్వతహాగా అవేర్నెస్ కలిగి ఉండాలి. గంజాయి తీసుకుంటే మన శరీరం ఏ విధంగా పాడైపోతుంది, చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, మన కెరీర్ భవిష్యత్తు ఎలా నాశనం అవుతుంది, వీటన్నిటి మీద అవగాహన పెంచుకొని మీరు ఇంటికి మగపిల్లలు మీరు తప్పనిసరిగా దీని మీద స్పష్టమైన అవగాహన కలిగి ఉండాల్సిందే. లేకపోతే మీ విలువైన జీవితాన్ని మీ చేతుల్లో మీరు నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా వీటి మీద చట్టాల మీద అవగాహన పెంచుకొని ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారని కోరుకుంటున్నాను. సమయం ఎక్కువ లేదు, మేము మళ్ళీ కూడా మీ దగ్గరకు వస్తాం. మేము ప్రతి కాలేజీకి వస్తాం, కంటిన్యూ ప్రోగ్రామ్స్ పెడతాం. తప్పకుండా మిమ్మల్ని అందరినీ అవేర్నెస్ చేస్తాం. మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక నుంచి కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారని తప్పకుండా పోలీస్ వైపు నుంచి నిఘా పెడతాం. దాని ప్రత్యేక విభాగాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. మీరు మాకు చేయాల్సిన సహాయం ఏంటంటే, పోలీసు వాళ్ళు అనగానే మాకేం అద్భుతమైన శక్తులు ఉండవు. సమాజం ఎవరైతే బాధ్యత కలిగి వారికి సంబంధించి తాగే వాళ్ళ గురించి వివరాలను చాలా గోప్యంగా ఉంచుతాం. తప్పకుండా మనం ఏ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టినామో ఆ ప్రోగ్రామ్ని ఫుల్ఫిల్ చేయాలంటే అందరి సహకారం కావాలి. ప్రతి ఒక్కరు సీరియస్గా ఇన్వాల్వ్ కావాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, ఈ దేశాన్ని కాపాడాలి, మన సమాజాన్ని కాపాడాలి. మీ తల్లిదండ్రులు ఎవరైతే కష్టపడి మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ ఉంచాలని స్కూళ్ళకి కాలేజీ వాళ్ళ ఆనందాన్ని మీరు చూడాలి. మీరు స్థిరపడితే వాళ్ళ సంతోషం వేరే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మేము ఫేస్ చేసి వచ్చినాం, మేము కూడా వచ్చిన వాళ్ళమే. మనం ఒక జీవితంలో స్థిరపడితే తల్లిదండ్రులు ఎలా సంతోషపడతారో, ఏ విధంగా ఉంటారు అనేది అందరం చూడాలి, ప్రతి ఒక్కరిని చూడాలి. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా, గంజాయి మత్తుపదార్థంతో పాటు మనకు ఇంకొక ప్రధాన సమస్య ఉన్నది, సైబర్ క్రైమ్. ఈ మధ్యకాలంలో అది కూడా చాలా విపరీతమైన ధోరణిలో రకరకాల మార్గాలలో వెళ్తున్నది. నేను ఇక్కడికి ఒక 4 months బ్యాక్ వచ్చాను. మాకు రాగానే కోరుట్లలో ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఛాలెంజింగ్గా ఉండే. ఇక్కడనే కోరుట్లో ఒక పట్టణంలో 30 లక్షలు అమౌంట్ అతను అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అతని జీవితకాలం యొక్క సంపాదన మొత్తం కూడా ఆ సైబర్ నేరస్తులు దొంగిలించడం జరిగింది. దాని మీద చాలా ప్రయత్నాలు చేసి కొంతమందిని పట్టకొచ్చినాం. ఇంకా ప్రోగ్రామ్ నడుస్తున్నది, అది ఆ కేసు ప్రోగ్రెస్ నడుస్తున్నది. మీరు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇది మీ రోలే, చాలా ఇంపార్టెంట్ రోల్. ఇంటి దగ్గర పేరెంట్స్కి కొంతమంది ఇల్లిటరేట్స్